క్రిస్ రాబిన్సన్ అమెరికన్ అథ్లెట్. ఇప్పటి అథ్లెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. చెక్ రిపబ్లిక్ లో జరిగిన వస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీటింగ్ లో ఈ అమెరికన్ అథ్లెట్ పార్టిసిపేట్ చేశాడు. 400 మీటర్ల హర్డిల్స్ రేసులో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగాడు. ఈవెంట్లో అందుకు తగినట్టే పరుగును ఆరంభించాడు. కానీ ఇలా పరుగును ఆరంభించాడో లేదో షార్ట్ జారిపోవడం మొదలైంది. దీంతో క్రిస్ రాబిన్సన్ ఇబ్బంది పడ్డాడు. అలాగని పరిగెత్తడాన్ని ఆపలేదు. షార్ట్ను పదే పదే సర్దుకుంటూ ముందుకు వెళ్లాడు. ఇబ్బంది పడుతూనే రేసులో దూసుకుపోయాడు. షార్ట్ జారిపోవడం వల్ల ప్రైవేటు భాగాలు బయటకు వచ్చాయి. 400 మీటర్ల రేసులో 250 మీటర్ల దూరం పరిగెత్తగానే క్రిస్ రాబిన్సన్కు సమస్యలు తప్పలేదు. పైగా ఈవెంట్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. లైవ్ టెలికాస్ట్తో క్రిస్ రాబిన్సన్ మరింతగా ఇబ్బంది పడ్డాడు. అయితే రేసులో మాత్రం అందరికంటే ముందున్నది ఈ అమెరికా అథ్లెటే. దీంతో కెమెరాలు కూడా అతడి మీదే ఫోకస్ చేశాయి. క్రిస్ రాబిన్సన్ షార్ట్ జారిపోయిన సీన్స్ టీవీలో ప్రసారమయ్యాయి. షార్ట్ను సర్దుకుంటూనే రాబిన్సన్ 400 మీటర్ల ఈవెంట్ను పూర్తి చేశాడు. 48.05 సెకండ్లలోనే రేస్ను ఫినిష్ చేశాడు. రేస్ పూర్తి కాగానే క్రిస్ రాబిన్సన్ నేల మీద పడుకున్నాడు. కాస్త సిగ్గుపడుతూ ఇతర అథ్లెట్ల వైపు చూశాడు. ఇప్పుడు క్రిస్ రాబిన్సన్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై క్రీడాభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పంచులు వేస్తే క్రిస్ రాబిన్సన్ పరిగెత్తిన తీరుకు మరికొందరు జేజేలు పలుకుతున్నారు. అయితే ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా టీవీలో ప్రసారమైంది. ఈవెంట్ ముగిసిన తర్వాత కూడా క్రిస్ రాబిన్సన్ విజయాన్ని రీప్లే చేశారు. క్రిస్ రాబిన్సన్ పరిగెత్తిన తీరును చూపించారు. అమెరికా అథ్లెట్ చాలా ఇబ్బంది పడినట్టుగా రీప్లేలోనూ కనిపించింది. అతడు ప్రైవేట్ పార్ట్స్ను కవర్ చేయడానికి చాలా ఇబ్బంది పడినట్టుగాను దృశ్యాలు చూస్తేనే అర్థమవుతోంది. అయితే క్రిస్ రాబిన్సన్ షాట్తో ఇబ్బంది పడినా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడంపై విమర్శలు చెలరేగాయి. దీంతో ఈ ఈవెంట్ను ప్రసారం చేసిన ప్రసారకర్తలు సారీ చెప్పారు. మొత్తంగా క్రిస్ రాబిన్సన్ షాట్ కారణంగా ఇబ్బంది పడినా రేస్లో విజేతగా నిలిచాడు. వార్తల్లోకి ఎక్కాడు. సోషల్ మీడియాలో టాకింగ్ పాయింట్గా మారాడు. క్రిస్ రాబిన్సన్ వయసు 24 సంవత్సరాలు. ఈ ఏడాది గ్వాంగ్జౌలో జరిగిన 4x400 వరల్డ్ రిలేస్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.